హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. కామారెడ్డి జిల్లా పిట్లం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పిట్లం అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలను విస్మరిస్తోందని, ఈ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెంకట్రామరెడ్డి, జొన్నా శ్రీనివాస్ రెడ్డి, నర్సాగౌడ్, నందు నాయక్, ఆకుల లక్ష్మణ్, గాండ్ల సత్యం, మైనారిటీ నాయకులు కరీం, రెహమతుల్లా తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను కొనసాగించే పథకాలను కేసీఆర్ కొనసాగించే పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కొనసాగించాలని మేము బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాష్ట్ర నాయకుడు కేసీఆర్ ఆదేశానుసారం ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఇటువంటి బలహీన వర్గాల కుటుంబాలకు చెందవలసిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు ఎంతో మేలు చేస్తుంది. ఇటువంటి పథకాలు కూడా రద్దు చేయడం చాలా విచారకర విషయం. మేము ఇంకా ముందు రేపు మీరు రద్దు చేస్తే తప్పకుండా మేము ప్రజా ఉద్యమం చేపడతాము. బుద్ధి చెప్పే విధంగా మీకు బుద్ధి చెప్తామని తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను కొనసాగించాలని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మా పిట్లం మండలంలో రైతులకు ఈరోజు సాగునీరు లేక చాలా ఇబ్బంది పాల్పడుతున్న విషయం మనకు అందరు తెలిసి 4 మండలాలకు సంబంధించిన 40,000 ఎకరాలు సాగునీరు అందించే నాగమడు పథకాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేయడము చాలా విచారకరమైన విషయం. ఈరోజు రైతులు సంతోషంగా లేరు. ఈరోజు నాగమడుగు పథకము అది లిఫ్ట్ ఇరిగేషన్ వస్తుందని చాలా ఆశించే రైతులకు నిరాశ చెందవలసిన తరుణం ఉన్నది. కావున దయచేసి 40,000 ఎకరాలు సాగునీరు అందించే లిఫ్ట్ ఇరిగేషన్ నాగమడుగు పథకము ఈరోజు కొనసాగడం లేదు అంటే, నిర్మాణం చేయలేదంటే కాంట్రాక్టర్ కూడా మెగా కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు